డబ్బు సంపాదించడంలో వచ్చే అడ్డంకులు మీకు డబ్బు కావాలనే కోరిక ఉన్నంత కాలం మాత్రమే ఉంటాయి. ఒక్కసారి మీకు డబ్బు మీద ఆసక్తి, ఆరాటం, అవసరం పూర్తిగా పోయిన క్షణం డబ్బు తనంతట తానుగా మీ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే డబ్బు మీద ఆరాటం ఉన్నప్పుడు మీ శక్తి అంతా డబ్బు సంపాదించాలనే భయం, ఈగర్నెస్, ఆందోళన ఈ మూడింటిలోనే ఖర్చవుతుంది. ఈ మూడు మీ ఎనర్జీని తగ్గించి వేస్తాయి. అప్పుడు మీరు లేనితనం నుంచి ఆపరేట్ అవుతారు. ఫలితంగా డబ్బు మీ నుండి దూరంగా పారిపోతుంది. అవకాశాలు కనిపించినా అవి మీ చేతిలో నుండి జారిపోతాయి. అడ్డంకులు, ఆలస్యాలు, మోసాలు, నష్టాలు ఇవన్నీ మిమ్మల్ని వెంటాడతాయి. అయితే డబ్బు మీద ఆసక్తి పోయినప్పుడు మీకు డబ్బు అవసరం ఉండదు. కేవలం ఇష్టం మాత్రమే ఉంటుంది. లేదా అసలు డబ్బు అనే ఆలోచనే ఉండదు. అప్పుడు మీరు ఇక డబ్బు కోసం పని చేయరు. మీకు నచ్చిన పనిని ఒక ఆటలాగా చేస్తారు. దీనివల్ల మీ శక్తి లేనితనం నుండి కాకుండా సంపన్నత నుండి వస్తుంది. ఫలితంగా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఊహించని చోట్ల నుండి, ఊహించని వారి నుండి ఆఫర్ల రూపంలో వస్తుంది. ఉదాహరణకు వారెన్ బఫెట్ ఎప్పుడు నాకు డబ్బు కావాలి అని కోరుకోలేదు. నేను కేవలం ఆట మాత్రమే ఆడుతున్నాను, స్కోర్ బోర్డులో నెంబర్ దానంతట అదే పెరుగుతుంది అని అనుకునేవారు. ఫలితంగా డబ్బు ఆయన్ని వదలలేదు. అలాగే ఒక పెద్ద రచయిత డబ్బు కోసం రాయడం మానేసి డబ్బు గురించి పూర్తిగా మర్చిపోయిన తర్వాతనే ఆయన పుస్తకాలు బెస్ట్ సెల్లర్స్గా అయ్యాయి. అలాగే ఒక 27 ఏళ్ల వ్యక్తి జాబ్ పోయి డిప్రెషన్లోకి వెళ్ళాడు. చివరికి డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి డబ్బు గురించి ఆలోచించకుండా కేవలం తనకి ఇష్టమైన మ్యూజిక్ మాత్రమే చేయడం మొదలుపెట్టాడు. దీనివల్ల ఒక్క సంవత్సరంలోనే అతని ఇన్కమ్ 10 రెట్లు అయింది. అందుకే నిజమైన ధనవంతులు ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించరు. వాళ్ళు కేవలం తమ ఆట మాత్రమే ఆడుతుంటారు. ఫలితంగా డబ్బు తనంతట తానే వాళ్ళ జేబుల్లో పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు కూడా డబ్బు మీద దృష్టి పెట్టకుండా డబ్బు సంపాదించే ప్రాసెస్ మీద మాత్రమే దృష్టి పెట్టండి.